దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా మే 13వ తారీఖున 17 నియోజకవర్గాలకు అయితే ఎలక్షన్ జరిగినటువంటి పరిస్థితి. మనతో పాటుగా రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి ఉన్నారు. మేడం, ఎట్లా నడుస్తుంది ప్రచారం? 14 నియోజకవర్గాలకు మాత్రం ఇప్పటికి అభ్యర్థులను ప్రకటించారు, ఇంకా 3 ప్రకటించినటువంటి సందర్భం ఉంది. దానిలో మీరు గతంలో పోటీ చేసి గెలిచినటువంటి ఖమ్మం నియోజకవర్గం కూడా కనబడతా ఉందిగా. అవునండి, ఏం పర్వాలేదు. ఇది కొత్త ఏంటి, మీరంతా వింతగా ఈ ప్రశ్నలు అడుగుతున్నారు? ఎలక్షన్స్లో ఇట్లా జరుగుతాయి, మేము డిసైడ్ చేసుకొని వేస్తాం, మేము గెలుస్తాము అంతే లెక్క రావాలి. కానీ ఇవాళ కాదు, ఒక చట్టం ఉంది కాబట్టి నామినేషన్స్, లాస్ట్ డే ఆఫ్ నామినేషన్, విత్డ్రాల్ అని ఉంటాయి. దాని లోపల ఎప్పుడైనా అనౌన్స్ చేసుకోవచ్చు. ప్రచారానికి సమయం దొరకట్లేదు అభ్యర్థులకు, ఇట్లా లాస్ట్ సెకండ్లలో బీఫామ్ ఇవ్వడం వల్ల అనేటువంటి ఒక వాదన వినబడతా ఉందిగా. మిగతా జిల్లాల్లో ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చేమో, కానీ ఖమ్మం జిల్లాలో ఈ ప్రాబ్లం లేదు. పోయినసారి కూడా నేను లాస్ట్ మినిట్ వెళ్ళాను. మాకు 6 మంది ఎమ్మెల్యేస్ లేరు, స్టార్ క్యాంపెయినర్స్ లేరు, నేను డబ్బు తీసుకెళ్ళలేదు. లాస్ట్ డే ఎల్లుండి నామినేషన్ అంటే ఇవాళ వెళ్ళాం. 4.5 లక్షల ఓట్లు వచ్చాయి. అంటే ప్రజలు అట్లా రెడీగా ఉంటారు, కార్యకర్తలు కత్తుల్లాగా ఉంటారు. 17 నియోజకవర్గాలలో మొత్తం 12కు పైన మేమే గెలుస్తామని సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కోరుకుంటున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా పీఎం 3వసారి చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది, మేమే ముందు వరుసలో ఉంటామని బీజేపీ నాయకులు చెప్తున్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో కనబడుతుందా? ఏదండి, పాపం వాళ్ళు ఓడిపోతున్నారనే భయాందోళనతో పిచ్చి పిచ్చి వాక్యాలు చెప్తున్నారు. నాన్సెన్స్. ఆయన వాళ్ళు బీజేపీ వస్తుంటే మీకు ఎందుకు అంత కంగారు? మేము వస్తున్నాం, మేమేం మాట్లాడమే, మేము చేసి చూపిస్తాం. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మాటలపైన, పగటికాలపైన. జిఎస్టీ లేదు కాబట్టి ఎవరన్నా ఏమన్నా మాట్లాడవచ్చు. ఇది ఫ్రీ కంట్రీ. ఇంకా ఖమ్మం నియోజకవర్గానికి సీటు ఇంకా ఎవరికి అనౌన్స్ చేయకపోవడానికి కారణం ఏంటి? అసలు చాలా పోటీ ఉందనుకోవచ్చా, లేకపోతే అటు బట్టి విక్రమార్క, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొద్దిసేపటి క్రితం వి హనుమంతరావు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది. ఎందుకంటే ఖమ్మం సీటు హాట్గా ఉంది కాబట్టి. ఇన్ని సంవత్సరాలు కార్యకర్తలకు పనిచేసి కత్తుల్లాగా నిలబడి కమ్యూనిస్టులు వాళ్ళు అందరితో పోరాడి క్యాడర్ బేస్గా మేము తయారయ్యి మా పొగరది ఖమ్మం జిల్లాకి ఎవరినిచ్చినా మేము గెలిపించుకోగలుగుతామనే ధీమాలో మేము ఉన్నాం కాబట్టి చాలామంది ఆశిస్తారు. ఎవరైనా అరే ఇంత గ్యారంటీ సీట్ అనేటప్పటికి చెంగురంగానే 1,00,000 మంది తయారవుతారు. ఇట్స్ ఓకే. మొన్నటి వరకు నేనే క్యాండిడేట్ అని నేను అనుకున్నా. ఇంకా ఎక్కువ ఏమన్నా చేస్తే మళ్ళీ నేనే దిగాల్సి వస్తుంది రంగంలో. కాబట్టి ఎంపీని వదిలేసుకొని మరి, రాజ్యసభ ఎంపీని వదిలేసుకొని మరి ఇదే ఏముంది, పార్టీ కోసమే కదా. రాజ్యసభ, లోక్సభ ఏదో ఒకటి. లెట్ us see. ఇంకా కొంతమంది ఇప్పుడు 14 నియోజకవర్గాలలో సామాజిక న్యాయం పాటించలేదని నిరాహార దీక్షలకు సైతం తిరుగుతున్నటువంటి పరిస్థితి. మోత్కుపల్లి నరసింహులు అట్లాంటి వాళ్ళు కనబడతా ఉన్నారు. కొంతమంది బీసీలకు అన్యాయం చేశారంటున్నారు, మాదిగలకు అన్యాయం జరిగింది అనేటువంటి మాట వినబడతా ఉంది. ఈ విషయంలో ఎట్లా రెక్టిఫై చేసుకోబోతున్నారు? వాస్తవం, ఏ ఎలక్షన్లో కూడా కొన్నిసార్లు ఆ బాధ అనేది అనిపిస్తుంది, నో డౌట్. సమాజ నిర్మాణం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేయాలనే కోరికతోనే మేము ప్రయత్నిస్తాం. కానీ కొన్ని కారణాల వలన, కొన్ని పరిస్థితుల వలన కొన్ని ఘాటైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇది అంతం కాదు కదా, ఇది ఆరంభం. రేపు కాంగ్రెస్ పార్టీలో 17 మంది ఎంపీలు వచ్చినప్పుడు బుట్టడు బోల్డ్ అన్ని అవకాశాలు దొరుకుతాయి. అందరినీ కలుపుకుంటాము. వై నాట్? మా కర్తవ్యం అది, మా ధర్మం అది. మేము మా ధర్మం మేము పాటిస్తాం. ఏ ఒక్క కులం కూడా మాకు తక్కువ అంచనా మాకు వద్దు అని మేము అఫ్కోర్స్ అనాలి, అడగాలి. అడగకపోతే అమ్మైనా పెట్టదని సామెతలు ఉన్నాయి. అడగాలి, పోరాడాలి. అఫ్కోర్స్ అప్పుడు పోరాడి అన్నీ చేయాల్సిందే. న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు పదే చెప్తూ ఉంటారు, అందరినీ మనం కలుపుకెళ్ళాలి అక్క. ఎట్లా మనకు కొన్నిసార్లు ఆయన కూడా బాధపడతారు, ఆయన ఏం బాధపడక కాదు, ఆయన కూడా చాలా బాధపడుతున్నారు. కానీ క్యాలిక్యులేషన్స్, కొన్ని పర్మ్యూటేషన్స్, అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ టు టేక్ సమ్ నిర్ణయాలు. లోక్సభ రిజల్ట్స్ తర్వాత అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఉండదు, కూలిపోతుందని అటు బీఆర్ఎస్ అంటుంది, బీజేపీ వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. నిజంగానే అట్లాంటి పరిస్థితి క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉందా? ఈ అడ్రస్ లేని వాళ్ళకి ఇంకా పని లేదు కాబట్టి ఆ పక్కన కూర్చొని గోల్డ్ కొరుక్కుంటూ ఇలా మాట్లాడే వాళ్ళు అక్కడికి చేరారనేది వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. మేము ఈ పిచ్చి వాక్యాలన్నిటికీ జవాబులు ఇచ్చేది కూడా మాకు టైం వేస్ట్. మాకు పనులు ఉన్నాయి సార్, మేము ప్రజల్లో తిరగాలి.
ఇది రేణుకా చౌదరి చెప్తున్నట్టు మాటలు. ఖచ్చితంగా ఖమ్మం జిల్లాకు ఎవరిని కేటాయించినా కానీ నేను గెలిపించుకుంటామనేటువంటి ఆ విషయాన్ని అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలి వెలుగు, హైదరాబాద్.